వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి విడుదల రజని మొన్నటి రోజున పార్టీ మారుతున్నట్లుగా కొద్దిమేర వార్తలు అయితే వస్తున్నాయి. ఏదైతే రేపల్లకి వెళ్ళాలని సూచించినట్లుగా, కానీ ఈవిడికి అక్కడ ఇష్టం లేనట్టుగా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళీ చూసుకుంటేనేమో గతంలో పల్నాడు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారంటే పిన్నెల్లి బ్రదర్స్, పల్నాడుకు చెందినటువంటి పిన్నెల్లి బ్రదర్స్, వాళ్ళకి సంబంధించి అనేక వార్తలు ఒక్కొక్కటిగా జంట హత్యల కేసులు కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలు వస్తున్నటువంటి నేపథ్యంలో పల్నాడుని అభివృద్ధి చేసింది మాత్రం పిన్నెల్లి బ్రదర్స్ అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ యొక్క అనేక కథనాలకు సంబంధించి విడుదల రజనీ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్ ఏంటంటే విడుదల రజనీ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వీడుతున్నట్లుగా సమాచారం అయితే అనేక వార్తల్లో వస్తూ ఉంది. ఏమంటారు వాస్తవాలు అవాస్తవాలు? అంటే ఆమెని మీరు అన్నట్టు చిలకలూరిపేటలో ప్రజలు ఫస్ట్ నుంచి ఆమెను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆమె కూడా చిలకలూరిపేట కార్యకర్తలను కానీ ప్రజలను కానీ వ్యతిరేకిస్తానే వచ్చింది. ఆమె వీలుండంత వరకు వాళ్ళని దమ్మెత్తనివ్వకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి తన అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ వాళ్ళ మీద కూడా పెట్టించింది. వాళ్ళ మీద 3rd డిగ్రీలు కూడా ప్రయోగించింది. అంటే వాళ్ళు ఎప్పుడు పళ్ళకి మోసేవాళ్ళుగానే ఉండాలి తప్ప వాళ్ళ నాయకత్వం పెరగటానికి వీలు లేదన్నట్టుగా ఆమె వ్యవహరిస్తూ వచ్చింది. దాంతో లోకల్ క్యాడర్ మొత్తం కూడా ఎదురు తిరిగారు. ఆమెకి ఎక్కడా సహకరించలేదు. ఈమె కూడా వాళ్ళని పట్టించుకోలే. నాకు జగనన్న మద్దతు ఉంది, నాకు జగనన్న ఆశీర్వాదం ఉండగా మీతో నాకు లెక్క ఏంటి అనుకుంది. అట్లాగే మంత్రిగా కూడా చేసింది. మంత్రిగా ఉన్నప్పుడైతే ఎవరన్నా సొంత నియోజకవర్గాల్లో కలెక్షన్ చేస్తారండి. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా నీకు అనేక అవకాశాలు ఉంటాయి, ఎక్కడన్నా వేరే సార్ చేసుకోవచ్చు. సొంత నియోజకవర్గంలో ఎవడు పచ్చగా ఉన్నాడా, ఏ వ్యాపార సంస్థ పచ్చగా ఉందా, గెలిపించిన ప్రజలు రేపు మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలవాలి. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఊళ్ళో చెప్పకుండా ఉంటారా? తర్వాత మామూలు అమౌంట్లా ఒక స్టోన్ క్రష్ రాళ్ళని 2 కోట్లు కట్టమంటే ఎక్కడ 2 లక్షలు ఇవ్వమంటే అదొక రకం ఇవ్వగలుగుతారు. 2 కోట్లు ఏదో పెద్ద పెద్ద భారీ పరిశ్రమ అదేమన్నా, అదే కదా, చిన్న పల్లెటూరులో దగ్గర ఆల్మోస్ట్ కాటేజ్ ఇండస్ట్రీ లాంటిది అంతే కదా. ఆ కాటేజ్ ఇండస్ట్రీ 2 లక్షలు అది అతను ఇవ్వనన్నాడు అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ని, రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ ఒక ఆయన్ని దించింది. రైడింగ్ భయపెట్టారు, ఫోన్ చేశారు వాళ్ళు. మరి రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ అంటే అనేక విషయాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. మైనింగ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, కరెంటుకి సంబంధించిన ఏదో కేసు పెట్టవచ్చు. ఇప్పుడు మనం స్కూటర్ వేసుకెళ్తుంటే పోలీసులు ఆపారు అనుకోండి, నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి అన్నా సరే ఆడు ఏదో ఒకటి పట్టుకుంటాడు. నువ్వు ఏదో ఒకటి లేదని, చేతికి గ్లౌజులు వేసుకోలేదు అంటాడు. చట్టం వాళ్ళ చేతిలో ఏదైనా చేయొచ్చు. నువ్వు ఇంత చలికాలంలో వెళ్తున్నావు, చేతికి గ్లౌజులు వేసుకోకపోతే ఎట్లా అంటే ఏం మాట్లాడుతావు? అట్లాగే కేసు రాయి తెలుసుకున్నాడు, రాస్తాడు. ఇప్పుడు విడుదల రజనీ లోకల్ వాళ్ళని కూడా అంత పీడించిన మనిషి ఇవాళ ఆమె పిన్నెల్లి బ్రదర్స్ని సపోర్ట్ చేస్తుందంటే, మరి పిన్నెల్లి బ్రదర్స్ని ఆమె సపోర్ట్ చేయకపోతే, పిన్నెల్లి బ్రదర్స్ విడుదల రజనీని సపోర్ట్ చేయకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తాడు? పిన్నెల్లి అదే అన్న, పిన్నెల్లి ఏమో మాచర్లను బాగా అభివృద్ధి చేశాడని నేను చెబుతుంది. మా చెల్లెలు విడుదల రజనీ కూడా చిలకలూరిపేటను బాగా అభివృద్ధి చేసింది, వసూళ్లకు పాల్పడలేదు, అందరినీ ప్రోత్సహించిందని చెప్పాలి కదా. వసూళ్లకు పడితే పాల్పడింది, అది వేరే మాట. చాలా మంచిది, అభివృద్ధి అంటే చెవి కోసుకుంటుంది అన్న రీతిలో వాళ్ళు మాట్లాడతారు. అట్లాగే ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల్లి బ్రదర్స్ని కానీ, లేకపోతే అక్కడ జంట హత్యలు గొండపాడు వాటిల్లో కూడా మా వాళ్ళకి ఏమి ప్రమేయం లేదని చెబుతుంది. కరెక్ట్, అట్లాగే ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇచ్చుకోవటం. ఒక పక్కనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మావాడు ఈవీఎంలు పగలగొట్టిన మాట వాస్తవం ధృవీకరిస్తాడు. అయినా కూడా మంచివాడేను, స్నేహశీలి, మృదు స్వభావి అంటాడు. అట్లాగే బుట్ట రేణుక లాంటి బాగా డబ్బు ఉండవని పట్టుకుని పాపం చాలా అంతంత మాత్రం ఆమె ఆర్థిక పరిస్థితి అని చూస్తాడు. ఆమె కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అంటే ఈయనతో పోలిస్తే ఆమె భేదామేమో కానీ, ఆమె కర్నూలు జిల్లాలో కానీ హైదరాబాద్ లో కానీ ఆమె ఆస్తులు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. అంటే ఆయన పరిచయం చేసేటప్పుడు ఓటర్లకి ఎంత వినమ్రంగా చెబుతాడంటే, పాపం బేదరాలు ఓటేయండి అన్నట్టుగా మాట్లాడతాడు. అట్లాగే ఈయన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అట్లాగే పరిచయం చేశాడు. ఎంతో మృదు స్వభావి, సాత్వికుడు, మంచివాడు, సౌమ్యుడు, ప్రజల మనిషి అన్నట్టు పరిచయం చేస్తాడు. అట్లాగే విడుదల రజనీని అట్లాగే చెబుతాడు. విడుదల రజనీ మీద ఆ కేసు వచ్చినప్పుడు వాళ్ళు ఆ కేసు బయటకు వచ్చిన తర్వాత ఆ పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న వ్యక్తికి ఒక 20 లక్షలు పిఏకి. అంటే ఇప్పుడు విడుదల రజనీ అంత చేసింది అంటారు స్థానికంగా, మరి ఎందుకని ఆవిడ్ని ఇక్కడ చిలకలూరిపేట నుంచి గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి పోటీ చేయించారు? అదే ఇప్పుడు ఆమెని
మంత్రిగా ఉన్నంతకాలం ఆమె పెత్తనం చెల్లింది, వీళ్ళ మాట వినకుండా కాళ్ళ కింద తొక్కింది. కానీ ఎప్పుడైతే టికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చిందో ఆమెకు టికెట్ ఇవ్వద్దని సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పదే వెళ్ళి రాయబారం వెళ్ళి ఇవ్వద్దని ఒత్తిడి చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రిగా బాగానే సంపాదించింది కాబట్టి ఖర్చు పెట్టి గెలుస్తుందని ఇవ్వాలని అనుకున్నాడు. అయినా కూడా లోకల్గా చాలా వ్యతిరేకత ఉంది, ఇవ్వటం మంచిది కాదని చివరి నిమిషంలో ఆమెను గుంటూరు పంపించారు. గుంటూరులో కూడా ఓడిపోయింది. ఇప్పుడు రేపల్లకి ఆమెను ఇన్ఛార్జ్గా వేశారని అంటున్నారు. ఇప్పుడు సొంత ఊళ్ళో చల్లనవి మళ్ళీ గుంటూరులో రేపల్లి వేస్తే మాత్రం రేపల్లి వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు మమ్మల్ని కూడా రేపు 3rd డిగ్రీ పెడుతుంది. ఆమెకి ఎవరు కూడా కార్యకర్తలు పెరగటం ఇష్టం ఉండదు. ఇప్పుడు దొంగరాజుని వేసినా పర్వాలేదు, కానీ కొంగరాజుని వేస్తే ఆ చెరువులో రోజు 4 కప్పలు తినేస్తూ ఉంటుంది, 10 కప్పలని. అదే దొంగరాజు మీదకైతే ఎక్కి దూకుతూ ఉండొచ్చు. అట్లా కొంగరాజుని ఎవడ కోరుకుంటాడు రేపల్లాళ్ళు? వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇప్పుడు దాంతో ఏంటంటే మీరు అన్నట్టు పార్టీలో ఉంటామా లేదా అనే పరిస్థితి ఉంది. సరే వెళ్ళినా వెళ్ళకపోయినా ముందు పక్కనున్న రామకృష్ణారెడ్డిని మరి పొగడక ఏం చేయాలి? ఈమె ఎంత చిలకలూరుపేటలో అభివృద్ధి చేసిందో లేకపోతే ఎట్లాంటి కార్యక్రమాలు చేసిందో రామకృష్ణారెడ్డి కూడా అంతకన్నా 10 రెట్లు ఎక్కువ చేశాడు. ఈమెతో పోలిస్తే, వాళ్ళ ముందు పోలిస్తే ఈమె చాలా చిన్నమే నిజంగా కూడా, సంబరాలని చెప్పొచ్చు. కానీ వాళ్ళది ఆ పరిస్థితి కాదు, ఇంకా తీవ్రమైన పరిస్థితి. వాళ్ళు శాసించారు. ఆఖరికి ఈవీఎంలో పగలగొట్టడమే కాదు, ఆ సిబ్బందిని బెదిరించడం, అక్కడ ఉన్న ఇతర ఓటర్లను కూడా బెదిరించారు. వాళ్ళకి ఓట్లు వేయాల్సిన వాళ్ళు ప్రజలే కదా. ఆ నరికింది కూడా మనం ఆ కేంద్రంలో చూసాం, మనం రైల్వే గేట్ దగ్గర పోలింగ్ బూత్లో ఆ నరికినా కూడా పాపం ఆ మహిళ అట్టాగే కూర్చుని ఉండింది. ఇదంతా ఇట్లా ఓపెన్ అయిపోయింది నుదురు. తర్వాత ఇతరుల మహిళలు కూడా ఇంత నరికి వెళ్తుంటే వీళ్ళు లేడీస్ కొంతమంది తిడతారు కదండి, నీకేం పోయే కాలం వచ్చింది, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు, మిమ్మల్ని కూడా అంతే చేస్తానని బెదిరించుకుంటా వెళ్ళిన అన్ని వీడియోలు మనం అందరు ప్రసార మాధ్యమాల్లో చూసాం. కాబట్టి విడుదల రజనీ గారు పిన్నెల్లి పొగట్టం కానీ, మరి పిన్నెల్లి ఈవెన్ మెచ్చుకోవటం అంటే వాళ్ళల్లో వాళ్ళ ఆ మాత్రం కూడా సపోర్ట్ లేకపోతే ప్రజల నుంచి అయితే లేదు. గుంటూరులో వీళ్ళు కూడా ఆమె అదృష్టాన్ని పరీక్షించుకుంది. పోతే పోయింది, చిలకలూరుపేటలో నాకు వ్యతిరేకత ఉండే కొత్త ప్రాంతం కదా అది, ఈ సంగతి తెలియదని. కానీ అక్కడ కూడా ఏమి అంటే ఎంత దూరం అండి చిలకలూరుపేట గుంటూరు, దూరం ఏం కాదు. తర్వాత ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ ఇవాళ రేపు టీవీలో ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నారు. రేపల్లాళ్ళు చూస్తారు, చిలకలూరుపేట వాళ్ళు చూస్తారు, గుంటూరు వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి విడుదల రజనీ గారు పార్టీలో ఉన్నా లేకపోయినా ఇవాళ పెద్ద పరకేం పడదు. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విడుదల రజనీ గురించి ఆలోచించే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. కేసులు తరుముకు వస్తున్నాయి ఒక పక్కన, రెండో పక్కన వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో సునీత గారు కూడా అసలు మొదటి నుంచి అంటే అసలు దీని వెనకాల ఎవరున్నారో బయటికి తీయమన్నప్పుడు ఫస్ట్గా తెలిసింది ఆమె చెబుతుంది కదా, ఫస్ట్ ఫోన్ వెళ్ళిందే జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీకని. కాబట్టి అక్కడి నుంచి కనుక పట్టుకుంటూ ఇప్పుడు ఆయన కూడా ఈ కేసు నుంచి తప్పుకునే పరిస్థితి కనపట్టాల. కాబట్టి ఇక మనం విడుదల రజనీ ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పాపం వాళ్ళతో అంత స్థాయి అయితే ఉందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఒక అన్నగా ఆ గౌరవభావంతో మరి చెప్తుందేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎండార్ చేయట్లా, ఏది రామకృష్ణారెడ్డి ఇట్లాంటి పనులు చేయలేదు అనే మాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.